నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. అయితే నిన్న కొన్ని ఏరియాలలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలో కొన్ని హంగు జరిపిర్రు. కొన్ని గెలవని చోట కూడా వాళ్ళు వాళ్ళ బల ప్రదర్శనను ప్రదర్శించి కొన్ని ఓట్లను కైవసం చేసుకునే కార్యక్రమాలు చేశారు. దొంగ ఓట్లతోటో ఉన్న ఓట్లతోటో మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కొన్ని సైడ్లు తిప్పుకున్నాయి. అందులో పెద్ద ఫరకేం లేదు. అయితే హైలైట్ వ్యవహారం ఏంటంటే చెర్యాల మున్సిపాల్లో చైర్మన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్, ఇది హైలైట్, అసలు మామూలు హైలైట్ కాదు. ఆవిడ గారు నేను బీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేస్తున్నాను అనుకుంటూ చేతులు లేపేసి ఈరోజు రేవంత్ రెడ్డికే షాక్ ఇచ్చే కార్యక్రమం. ఇది మామూలు కార్యక్రమం కాదు, ఊహించని ఎదురు దెబ్బ. ఇన్ని రోజులుగా రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు? బీఆర్ఎస్ గెలిచిన కొన్ని వ్యవహారాల్లో కొన్ని ఏరియాల్లో కూడా ఆయన కౌన్సిలర్లను కొనుక్కునే కార్యక్రమాలు, అదేవిధంగా ఆ యొక్క ఇండిపెండెంట్ అభ్యర్థిని కొనుక్కునే వ్యవహారాలు, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ అధిక మెజార్టీ సంపాదిస్తే ఎక్స్పీసీఓ ఓట్ని అమలు చేయించి మరి కాంగ్రెస్ పార్టీ కొన్ని ఓట్లను కైవసం చేసుకొని కొన్ని స్థానాలు కూడా దక్కించుకునే కార్యక్రమాలు కూడా చేసాయి. అయితే చెర్యాల మున్సిపాల్లో మీరే చూడండి ఆ విజువల్స్ని, ఎట్లా జరిగిందంటే చూడండి. మెల్లమెల్లగా ఉంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా ఉంది బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేయాలి. ఏం ఒకటి మనం ప్రజలకు ఏదైనా చేస్తేనే కదా ప్రజలు మనల్ని దగ్గర తీసుకునేది, లేకుంటే ఏదైనా కార్యక్రమాలు లేకుంటే పథకాలు ఊర్లలోకి వస్తే దాన్ని అమలు చేస్తేనే కదా మళ్ళీ గెలిచేది. ఓ పథకాలు ఉండదు, ఓ కార్యక్రమాలు ఉండదు, ఓ అభివృద్ధి బాటలు ఉండదు, ఏది ఉండదు. ఎప్పుడు చూసినా కేసీఆర్ని తిట్టుడు, బీఆర్ఎస్ పార్టీని తిట్టుడు చేస్తే అందులో ఉన్న కార్యకర్తలు కూడా నమ్మడం లేదు. అందులో ఉన్న కార్యకర్తలు కూడా ఈ పార్టీలో ఉండేందుకు అనుకుంటూ పార్టీ నుంచి విడిపోతూ ఉన్నారు. ఇంకెక్కడ ప్రజాస్వామ్యము, ఇంకెక్కడ ప్రజాపాలన, ఇంకెక్కడి పథకాలు గ్యారంటీలు ఎక్కడున్నాయి? ఏ లెక్కనున్నాయి? ఎక్కడ చూస్తుర్రా మీరు? ఏ వ్యవహారాలను చూస్తుర్రా? ఎక్కడ కూడా కనిపించట్లేదు, ఏ లెక్కన కూడా కనిపించట్లేదు. తెలంగాణ వ్యవస్థని సర్వం కూని చేయడానికి తయారైంది కాంగ్రెస్ ప్రభుత్వం. వ్యవహారాలన్నీ దొంగ చేతిలో తాళం పెట్టినట్టు అయిపోయింది. ఈరోజు దోచుకునే లక్ష్యంగా చూస్తూ ఉంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీలకు వచ్చేయాలన్నట్టుగా చూస్తూ ఉన్నారు తప్ప ఏ ఒక్క చోట కూడా కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడాలి కలబడాలని ఎవరు కూడా అనుకోవడం లేదు, ఏ లెక్కన కూడా అనుకోవడం లేదు. అంతా తిరగబడతా ఉన్నారు. తిరగబడి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేటట్టు ఉన్నారు. గ్రామాల్లో అయితే మరీ ఘోరం. కాంగ్రెస్ పార్టీని ఎవరైనా కాంగ్రెస్ అంటే ఉరికిచ్చి కొట్టే రకంగా తయారైపోయారు ప్రజలంతా. ఎందుకు తయారైపోయారు? ఇస్తా అన్నది ఏది? ఈరోజు సభల మీద ఎక్కి అదిస్తాం ఇచ్చేస్తామని చెప్పి ఈరోజు మీకు ఏమి ఇవ్వాలన్నా ఒక గుంట భూమి లేదు, ఏదని కూడా మాట్లాడుకుంటుంటే ప్రజలు ఎట్లా చూసుకుంటురుకుంటారు? ఇప్పుడు దాకా యూరియా లేదు, ఒక రైతు బంధు లేదు, అసలు గోసలు అడియాసలు అవుతూ ఉన్నాయి. ఘోరంగా మారిపోయింది పరిస్థితి. ఈ లెక్కన తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి రాబోయే రోజుల్లో.